ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. లోక్సభలో జరుగుతున్న అంబేద్కర్ వివాదంలో అమిత్ షాకు బహిరంగంగానే సపోర్ట్ చేశారు. వాళ్ళు అంబేద్కర్ పేరును 100 సార్లు అంటారు. అన్నిసార్లు దేవుని పేరు తలుచుకుంటే పుణ్యం వస్తుందని అమిత్ షా మాట్లాడిన మాటలు అపోహలకు దారితీశాయని అన్నారు. కానీ ఆ తర్వాత ఆయన అంబేద్కర్ గారి గురించి కొనసాగిస్తూ ఆయన అన్న మాటలు, బీజేపీ సభ్యులు మాట్లాడిన మాటలు, ప్రధాని మోదీ గారు మాట్లాడిన మాటలు గమనిస్తే అందరూ అంబేద్కర్ గారిని గౌరవిస్తూ కొనియాడడం మంచి పరిణామమని జగన్ ట్వీట్ చేశారు. ఇటీవలే జమిలీ ఎన్నికల బిల్లుకు లోక్సభలో వైసీపీ అనుకూలంగా నిలిచింది. వరుసగా జరుగుతున్న పరిణామాలతో కేంద్రంలో బీజేపీతో వైసీపీ మరింత దగ్గరవుతుందనే టాక్ వస్తోంది. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ సందీప్. అయితే మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటీవల పార్లమెంట్ లో అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేస్తోంది. అయితే ఈ సమయంలో ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి ఆయన మరోసారి అమిత్ షాకు సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో అటు బీజేపీకి మరోసారి జగన్మోహన్ రెడ్డి దగ్గర అవుతున్నారా అన్న ఒక టాక్ కూడా నడుస్తోందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల ఘోర పరాజయం తర్వాత బీజేపీ అలాగే టీడీపీ, జనసేన ముగ్గురు కూడా కూటమిగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద విజయాన్ని సాధించుకున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పుడు గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో సన్నిహిత సంబంధాలు కావచ్చు, మంచి స్నేహపూర్వకమైనటువంటి బంధాలు అవన్నీ కూడా కొనసాగాయి. అయితే కూటమి ఎన్నికల సమయంలో కూటమిగా ఏర్పడిన తర్వాత బీజేపీతో పెద్దగా ఆయన విభేదించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోసారి తాజాగా ఈ రోజు అంబేద్కర్ వివాదంలో బీజేపీకి అలాగే అమిత్ షాకు మద్దతు పలకడంపై సర్వత్రా ఆసక్తి నెలకొనిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక బిల్లును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా మద్దతు ఇస్తూ అక్కడ మద్దతు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది పార్లమెంట్ లో. అయితే మరోసారి అది ఒక ఘటన కాగా మరొక ఘటన అయినటువంటి అంబేద్కర్ వివాదంలో అమిత్ షాకు ఆయన మద్దతుగా తెలపడం, అలాగే మోడీ అలాగే అమిత్ షా అలాగే బీజేపీ నేతలందరూ కూడా అంబేద్కర్ పేరు కొనియాడడం చూస్తే ఇవన్నీ కూడా మంచి పరిణామం అని, అలాగే అంబేద్కర్ పేరును ఎన్నిసార్లు వాడినా కూడా అంత పుణ్యం వస్తుందని చెప్పి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. మరి బీజేపీతో మరోసారి జగన్మోహన్ రెడ్డి దోస్తీకి కుదుర్చుకునే అవకాశం ఉందా అంటూ కూడా పొలిటికల్ టాక్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి, ఇది ఓన్లీ ఒక సంఘీభావంగానే ప్రకటించడం జరిగిందా, లేకపోతే ఇన్ ఫ్యూచర్ లో బీజేపీతో మరోసారి జగన్మోహన్ రెడ్డి కలిసి పనిచేసే అలాగే కావచ్చు, అఫీషియల్ గా కానీ అన్అఫీషియల్ గా కానీ బీజేపీతో కలుస్తారా, లేకపోతే ఆ కూటమిలో ఏమైనా చేరుతారా అన్న ఒక ఆసక్తి కూడా చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ట్వీట్ యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే ఆయన ఒక ప్రణాళిక ఒక వ్యూహం ప్రకారమే చేశారన్నది కూడా ఇటు కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా చర్చ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి బీజేపీ దీన్ని ఎలా స్వాగతిస్తుంది అనేది కూడా మనము చూడాల్సింది. మన మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మరోసారి బీజేపీ పెద్దలతో మంచిగా ఉండాలని చెప్పి కూడా భావించిన నేపథ్యంలోనే తన ఎంపీలను కూడా మొన్న జరిగినటువంటి జమిలీ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కూడా సపోర్ట్ చేయడము, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్వయంగా అమిత్ షాకు బహిరంగంగానే సపోర్ట్ చేయడము, ట్వీట్ చేస్తూ చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. సందీప్, రామచంద్ర, అంటే గతంలో ధర్నాలో అంటే ఇండియా కూటమితో కలుస్తారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏమో అమిత్ షాకు అనుకూలంగా ట్వీట్ చేశారు, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు మాత్రం బీజేపీతోనే ముందుకు సాగుతున్నారు అనుకోవచ్చా? ఒక ట్వీట్ అలాగే ఈ జమిలీ ఎన్నికల సపోర్ట్ చేసిన నేపథ్యంలో బీజేపీతో ప్రస్తుతానికి మంచిగానే ఉండాలన్న ఒక అభిప్రాయం అయితే వైసీపీ నేతల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. అయితే పలు ఏదైతే గతంలో ప్రభుత్వంలో తీసుకున్నటువంటి విధానాలను వాటన్నిటి కూడా తవ్వి కేసులు పెట్టే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే బీజేపీతో మంచిగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో కావచ్చు, బీజేపీ నాయకులు ఏదైతే మోడీ కావచ్చు అలాగే అమిత్ షా ఇద్దరు కూడా మెయిన్
లీడర్లు బీజేపీలో. కాబట్టి వారితో సఖ్యతగా ఉంటేనే మంచిది, మనకు రాష్ట్రంలో ఏ ఇబ్బందులు ఉండవు అని చెప్పి ఒక నిర్ణయం, ఏదో ఒక చర్చ అయితే వైసీపీలో జరిగినట్లుగా, అంతర్గతంగా జరిగినట్లుగా తెలుస్తోంది. మరి ఇది బీజేపీతో ఇంకా ఫ్యూచర్ బంధం కొనసాగుతుందా లేకపోతే లేదా అనేది కూడా మనం ఒక చూడాల్సి ఉంది భవిష్యత్తులో. అయితే ఇటు ఇండియా కూటమి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడగట్టినటువంటి ఇండియా కూటమిలో జగన్మోహన్ రెడ్డి చేరతారని చెప్పి గతం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, ఎన్నికల ముందు నుంచి కూడా, తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా. అయితే అక్కడ ఒక సమస్య అయితే ఉందని చెప్తున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల తన సోదరి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో తన సోదరితో కలిసి పనిచేసే ప్రసక్తి జగన్మోహన్ రెడ్డి చేయడు. ఎందుకంటే పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా ఇబ్బందుల పాలు గురి చేస్తూ వస్తున్న నేపథ్యంలో, అలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి సపోర్ట్ చేయడం కానీ, ఇండియా కూటమిలో చేరడం కానీ జరగదన్న ఒక వాదన అయితే గట్టిగా వినపడుతోంది. మరి ఇండియా కూటమితో సఖ్యత, అలాగే ఇండియా కూటమి వైపు ఆయన మొగ్గు చూపకపోవడం, అలాగే బీజేపీతో కాస్త ఈ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలి, అలాగే ఆ రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు లేవు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పెద్దలతో, అలాగే బీజేపీలో ప్రభుత్వంలో ఉన్న వారితో కూడా సఖ్యతగా ఉంటే రేపు ఏదైనా ఇబ్బందులు వస్తే వారి ద్వారా ఆ ఇబ్బందులను ఎదుర్కోవచ్చు అని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు కూడా చెప్పిన పరిస్థితుల్లోనే ఆయన బీజేపీతో ఇటువంటి, అలాగే ఏదైనా ఎంపీలకు సంబంధించినటువంటి అవసరం వస్తే సపోర్ట్ చేయించడము, అలాగే ఏదైతే వక్ఫ్ బోర్డు కావచ్చు, అలాగే ముస్లింస్ సంబంధించినటువంటి ఏ బిల్ అయినా కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఒక స్ట్రాటజీ అయితే జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతూ వస్తున్నారని చెప్పి మనం భావించవచ్చు. మరి చూడాలి బీజేపీతో ఆయన దోస్తి ఇంకా మరింత బలపడి కొనసాగుతుందా, లేకపోతే ఇది ఎప్పటి వరకు ఏదైనా అంశాలకు సంబంధించిన వరకు మాత్రమే ఆయన సపోర్ట్ చేస్తారా అన్నది కూడా చూడాలి. సందీప్, థ్యాంక్ యూ రామచంద్ర.